విద్య విద్య అంటే విదజ్ఞానే 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 అంటే విదు ధాతువు దానికి జ్ఞానార్థం అన్నమాట. కాబట్టి విద్య అంటే విద్యా ఈక్వల్ టు జ్ఞానము. ఇప్పుడు విద్యాభ్యాసము అంటాం, అక్షరాభ్యాసము అంటాం కదా మనం. విద్యాభ్యాసము అక్షరాభ్యాసం. మరి విద్యాభ్యాసం అంటే ఏమిటి? జ్ఞానాభ్యాసం. మనం తెలుసుకోవాలి కదా. ఆ విద్య అంటే ఇది జ్ఞానం అన్నమాట. అది లౌకికం కావచ్చు, పారమార్థికం కావచ్చు. మొట్టమొదటి మనకి లౌకికమైనటువంటి విద్య కావాలి. ద్వే విద్యే వేదితవ్యేతో శబ్దం పరంచయతో శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరబ్రహ్మాధిగచ్చతి. ఉపనిషత్తు కూడా మనకు చెప్తోంది. ద్వే విద్యే వేదితవ్యేతో. లోకంలో మనం రెండు విద్యలని నేర్చుకోవాలి. రెండు విద్యలను నేర్చుకోవాలి. ఏమిటది? ఒకటి శబ్ద బ్రహ్మ, రెండవది పరం బ్రహ్మ. శబ్ద బ్రహ్మని నిష్ణాతః పరబ్రహ్మాది గచ్చతి. శాస్త్రం చెబుతూ ఉంది, ఎవరైతే శబ్ద బ్రహ్మలో చక్కగా నిష్ణాతులు అవుతారో మొట్టమొదట, తరువాత వారికి పరబ్రహ్మం కూడా తెలుస్తుంది. అందుచేత అన్నిటికంటే గొప్పది ఏమిటంటే విద్య. మనలో ఏమంటారు సామెత, విద్య లేనివాడు చెప్పండి ఎంత పశువు ఏమంటారా? మామూలు పశువు కాదు. ఆ పశువుతో పోలిస్తే ఊరుకో మళ్ళీ కోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? ఎందుకు కోట్లోకి వెళ్తాయి చెప్పండి? మాకు 4 కాళ్ళు ఉన్నాయి, మానవులకి 2 కాళ్ళు ఉన్నాయి. ఎట్లా మరి? విద్యా విహీన పశుభి సమాన అంటే ఊరుకుంటాయా? విద్యా విహీన పశుభి సమాన అన్నాడు ఒక ఆయన. అనేసరికల్లా చూసే ఇవన్నీ కూడా ఏంటిది? విద్య లేని వాడు పశువుతో సమానం అని వెంటనే హైకోర్టుకు పోయినాయి మొత్తం జంతువులన్నీ. అక్కడ రిట్టేసా హైకోర్టులో రిట్టేస్తే ఆయన జడ్జి గారు చూసినారు. ఏమిటి వచ్చింది నష్టం మీకు అన్నారు. విద్య లేనివాడు పశువుతో సమానం అని చెప్పినారు. మాకెలాగా విద్య లేదనుకోండి, మరి మానవుడికి విద్య లేకపోతే మాతో సమానంగా ఎలాంటి అయినారు చెప్పండి అన్నారు. అది నీకు వచ్చిన ప్రాబ్లం నేను చెప్పలేదన్నారు జడ్జి గారు. మీ పక్షంలో ఉన్నటువంటి తీర్పిస్తే ఏదో తర్వాత నేను చూసుకొని నిర్ణయిస్తాను. మాకు 4 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకే 2 కాళ్ళు ఉన్నాయి. మరి ఇప్పుడు మాతో సమానం అంటే వారి 4 కాళ్ళు ఉండాలా లేదా? మరి ఎట్లా మీరు మరి ఏ స్వామివారి ఈ శ్లోకాన్ని చెప్పినారు? ఓహో పొరపాటు అయిందిలే. అప్పుడు సరే ఈవేళ నుంచి జడ్జిమెంట్ చేస్తున్నాను. ఎవరికైతే ఈ విద్య లేదో వారిని ఏం చెప్తాను? ద్విపాద పశువు అంటాను. సరిపోయిందా అన్నారు. వాళ్ళు ఇది ఒప్పుకున్నా. ఇలాగంటే అంతేగాని ఒకటి పశువు సమానం అంటే మేము ఒప్పుకోమన్నారు. అర్థమైందా? కాబట్టి విద్యా విహీన ద్విపాద పశువుని కోర్టులో జడ్జిమెంట్ తీస్తేనే ఒప్పుకున్నాయి. అర్థమైంది కదా? అందుకని కాబట్టి మనం అందరికీ ఏముండాలి? విద్య ఉండాలి. విద్య అంటే ఏమి? జ్ఞానము. అది విద్య అంటే జ్ఞానం. అది చెప్తున్నారు శాస్త్రంలో. విద్యాధనం శ్రేష్ఠధనం తన్మూలమితరధనం దానేన వర్ధతే నిత్యం న భారాయణ నీయతే. కాబట్టి విద్యాధనం శ్రేష్ఠ ధనం. అన్నిటికంటే మంచి ధనం ఏమిటి అంటే ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించినటువంటి ఏ ధనమైతే ఉన్నదో ఆ ధనం చాలా గొప్పది. తన్మూలం ఇతర ధనం. దానికి కారణభూతమే ఈ ధనాలన్నీ కూడా.
కానీ ముఖ్య ధనాలు ఇవన్నీ కావు అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆ విద్య ధనం అనేది అదేమి చేస్తుంది, మామూలు ధనానికి విద్యా ధనానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మామూలు ధనం మనకు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, అది రోజు 10,000 దానం చేసాం అనుకోండి, ఎన్నాళ్ళకి అవుతాయి అయిపోద్ది, 10 రోజులకి అయిపోవాలి. ఇప్పుడు మధ్య దానం చేయ డబ్బులే లేవు, అర్థమైందా? దానం చేస్తే ఆ ఉన్న ధనం సమాప్తం అయిపోతుంది. ఇది అలా కాదు. దానేన వర్ధతే నిత్యం. ఈ విద్యని ఎవరైతే దానం చేస్తూ ఉన్నారో, తనకున్నటువంటి జ్ఞానాన్ని ఇతరులకి ఎవరైతే పంచిపెడుతూ ఉన్నారో, ఇదేమైనా నష్టం అవుతుందా? నష్టము కాదు, తిరిగి ఏమవుతుందంటే వృద్ధి అవుతుంది అన్నమాట. ఏమవుతుంది? వృద్ధి, వర్ధనం. ఇదేమవుతుంది? వర్ధనం అవుతుంది. ఇక ఎలాంటిది మరి? నభారాయ, ఇదేం భారంలే. ఇది భారం ఉందా? మన దగ్గర ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానం అనేది మనకేం బరువు అనిపిస్తుందా? చెప్పండి, అనిపిస్తుందా? తక్కినవన్నీ ఏమి? ఇది భారమే. ఓ చిల్లర ధనం, ఇప్పుడంటే కాగితాలు, అప్పుడు పూర్వం కాగితాలు లేవు కదా, అన్నీ మోట్లే ధనాలన్నీ. మరి ఆ ధనము ఎంత భారం చెప్పండి? భారమనే కదా, భారం. అలాగనే ఇంకా ఒకటి ఉంది ఇక్కడ. ఏమిటి విశేషం అంటే, ఈ విద్యలో ఉన్నటువంటిది, హర్తుం న గోచరం యాతి దత్తా భవతి విస్తృత కల్పాంతేపి నయా నశ్యేత్ కిమన్యత్ విద్యయా సమం. ఆ ధనాన్ని మనం మూటలు మోసుకొస్తూ ఉన్నాం. మోసుకొస్తుండేటప్పుడు కొంతమంది చోరులు ఉన్నారు కదా, ఆ ధనాన్ని అపహరించడం కూడా జరగచ్చు. అదే దొంగలు. ఈ విద్యాధనాన్నో నహత్వం గోచరయతి. ఈ విద్యాధనాన్ని ఎవరు హరించిన వారు లేనే లేదు. అది అందుచేత ఈ విద్య అనేటువంటిది మనకి సంపాదించుకోవాలి. ప్రతి వారు విద్యని సంపాదించాలి. చెప్తున్నారు, కల్పాంతేపి నయా నశ్యేత్. ఎంత విశేషణ విషయం ఎక్కడ తెలిసిందండి. ఇప్పుడు ఈ జన్మలో మనం గడించినాం, ఏదో ఒక 1,00,000 రూపాయలు, లేకపోతే 1,00,00,000 రూపాయలు, లేకపోతే 1,000 కోట్లు గడించినాం. అర్థమైంది? 1,000 కోట్లు ఉన్నారు లేదా? సూక్ష్మంగా చెప్తాను. ఇంకా మన వాళ్ళు ఎతికితే హైదరాబాద్ 5,000 కోట్ల ఉన్నారు, 10,000 కోట్లు కూడా ఉన్నారు. కానీ అంతవరకు ఎందుకులే, మినిమం 1,000 కోట్లు కూడా ఉన్నారు. సరే, మరి తాను స్వార్జితంగా సంపాదించినటువంటి ఏ ధనం అయితే ఉన్నదో ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. తనకిన్ని దానికి సంబంధం. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ ధనానికి ఈ శరీరానికి సంబంధం లేదు. ఒకవేళ మళ్ళీ వచ్చే శరీరానికి అయినా ఈ ధనానికి సంబంధం ఉండదు. ఏమంట? అర్థమైందో లేదో? ఇప్పుడు ఈ జన్మలో ఒక 1,000 కోట్లు సంపాదిస్తే 10 జన్మల వరకు నాకు సరిపోద్దులే అన్నటువంటి మాట ఆవిడ సరిపోతుందా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అందరికీ ఈ జన్మలో కష్టపడి 1,000 కోట్లు సంపాదించుకుంటే 10 జన్మలు మళ్ళీ ఎత్తిందాక సరిపోతూ ఉంటుందా? అదే మా మునిమనవుడు వాళ్ళు కష్టపడకుండా తిన్నా సరిపోద్దని సంతోషం ఉంటుంది, అంతేగాని తనకు మాత్రం మళ్ళీ జన్మకిది ఏమీ ఉపయోగం. ధనాన్ని భూమౌ పశువచ్చ గోష్ఠే భార్య గృహద్వారి జన శ్మశానే కర్మానుగో గచ్చతి జీవ ఏక. ఇవన్నీ అక్కడే ఉండిపోతాయి. అయితే ఏది సంపాదించామో ఇప్పుడు మనం విద్యని జ్ఞానాన్ని, ఇది ఏం చేస్తుందో తెలుసా? ఈ జన్మే కాదు, 10 జన్మలు ఎత్తినా ఇది మనతో వస్తూనే ఉంటుంది. అది లౌకిక జ్ఞానం కానివ్వండి, పారమార్థిక జ్ఞానం కానివ్వండి, ఆ తెలివి ఉంది కదా, ఇదేం చేస్తుందో తెలుసా?
ఇది ఇలాగ వస్తూ 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 10 జన్మలే కాదు. ఈ కల్పంలో మనం మోక్షం పొందకపోయినట్లయితే ఈ కల్పంలో మనం ఇప్పుడేంటి మనకి వైవస్వతర మన్వంతరే, శ్వేత వరాహ కల్పే, ఇది ఒక కల్పం. ఇందులో కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటాయి. ఇన్ని కోట్ల సంవత్సరాల్లో కూడా మనం సంపాదించినటువంటిది ఆ కల్పాంతం వరకు ప్రతి జన్మకి వస్తూ ఉంటుంటాడు. మనం సంపాదించుకునే జ్ఞానం, మనం సంపాదించుకునే విద్య ఉంది కదా, అది చెప్పారు. కల్పాంతేపి నయా నశ్యేత్, యా విద్య కల్పాంతంలో కూడా నశించదు, కల్పాంతం కూడా నశించదు. ఆ కల్పాంతంలో కూడా మనకి ఎప్పుడైతే ప్రళయం అయిపోయిందో, ప్రళయం అయిపోయినప్పుడు ఏమిటైపోతాం, అందులో అంతా లీనమైపోతాయి జీవులన్నీ. మళ్ళీ ఉత్పత్తి అయ్యేటప్పుడు జీవులన్నీ బయటికి వచ్చేస్తాయి. ప్రళయకాలంలో ఏ జ్ఞానంతో మనం లయమైనామో ఉత్పత్తి కాలంలో అదే జ్ఞానంతో మనం వస్తాం. ప్రళయకాలంలో ఎవరికి ఏ జ్ఞానంతో లయమైనామో ఉత్పత్తి కాలంలో ఆ జీవి ఆ జ్ఞానంతోనే ఉత్పత్తి అవుతుంది. ప్రళయకాలం వరకు మన అంతఃకరణంలో రాగము కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ విడిచిపెట్టకపోతే మళ్ళీ సృష్టికాలంలో మనతోనే వస్తాయి. ఏమంటారు, ఇన్ని వేల కోట్ల సంవత్సరాలైనా మళ్ళీ అక్కడి నుంచి అంటే బండి అక్కడి నుండే. అందుకనే ఈ జన్మలో కానీ మళ్ళీ జన్మలో కానీ మనలో ఉన్నవన్నీ ఏం చేయాలి, త్యాగం చేయాలి, ఉంచుకోవాలా. మన దగ్గర డబ్బు త్యాగం చేయడానికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ గుణాలు మాత్రం త్యాగం చేయడం మాత్రం గ్యారెంటీ అందరికీ. అర్థమైందా? మీరు డబ్బులు త్యాగం చేయకపోయినా పర్వాలే, అది ఎవరికి నష్టంలే. అర్థమైందా? కానీ ఏముండాలి త్యాగం, అది త్యాగం చేసుకోవడానికి ఇది. అర్థమైందా? మన ఆధ్యాత్మిక ఏం త్యాగం చేయాలంటే మనం కాశీ వెళ్ళి ఏది విడిచిపెట్టినట్టు కాదు. అర్థమైంది కదా? ఆ కుంకుడికాయలో రెట్టకాయలో హసీకాయ అక్కడ విడిచిపెట్టి విడిచిపెట్టకూడదు ఇక్కడ. అర్థమైంది కదా? ఏమయ్యా మనం ఈ చాతుర్మాసంలో ఎన్ని గుణాలు విడిచిపెట్టినాము? దుర్గుణాలు ఒక లిస్ట్ ఉంటుంది, సుగుణాలు ఒక లిస్ట్ ఉంటుంది. మరి మనం ఒక్కొక్క చాతుర్మాసంలో 2 1 విడిచిపెడుతుండాలి. ఏమిటి పోనీ అలా ఒక 50 చాతుర్లు 50 అయినా పోతాయి కదా, ఉన్నాం అంతకన్నా ఎక్కువ ఉన్నాయి పోడా. అర్థమైందా? కాదు, ఉన్నాం అంతకన్నా ఎక్కువ లేవు, అది అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మనం అది విడిచిపెట్టాలి. ఎందుకంటే చెప్పేసినాడు నిస్సందేహంగా, కల్పాంతేపి, కల్పం యొక్క అంతమైపోయినా ఎక్కడేసే గొంగలంటే అక్కడే ఉంటుంది. నేను కల్పాలైనా. అర్థమైంది కదా? అందుకోసం మరి ఏం సంపాదించుకోవాలి మనం? ఇప్పుడు ఏం సంపాదించాలి? విద్య, జ్ఞానం అనేది సంపాదించాలి చెప్తున్నారు. సరే, వివిధమైనటువంటి ఆ విద్యలో ఉన్నటువంటి వివిధమైనటువంటి మార్గాలు మనం చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఈరోజు విద్య కొంతమంది చూశారు కదా, విద్య తరువాత అది దేనికోసం, విద్య వల్ల ఏమొస్తున్నది అని ఒక లిస్ట్ ఇస్తున్నాడు. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతసుఖం. ఇది ఒక లిస్ట్. ఎలాగైతే చెట్టు భూమిలో నాటితే మొట్టమొదటి అలాగ పైకొచ్చి లేత చిగురులు వచ్చి మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ అయిపోయి పుష్పాలు పూసి మళ్ళీ అవి పింజలయ్యి మళ్ళీ అవి ఏమవుతున్నాయి, ఫలాలు అవుతున్నాయి. అప్పుడు ఆ ఫలభరితము అంతా అందరికీ ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా విద్యా దదాతి వినయం. విద్య మనం నేర్చుకున్న జ్ఞానం లౌకిక జ్ఞానము నేర్చుకోవచ్చు, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవచ్చు. లౌకిక జ్ఞానము కూడా కొంతమంది నేర్చుకున్నారు అనుకోండి. లౌకికం అంటే ఏమిటి? రోజు మన వ్యవహారిక లౌకికం కాదు. లౌకిక జ్ఞానం అంటే
వేదం చెప్పినటువంటి విద్య అనమాట. అర్థమైంది కదా? వేదం మనకి ఋగ్వేదంలో చెప్పింది కానీ, యజుర్వేదంలో చెప్పింది కానీ, సామవేదంలో చెప్పింది కానీ, అథర్వణ వేదంలో చెప్పింది కానీ, ఏ ఆశ్రమంలో ఆ ఆశ్రమ పద్ధతులను, ఆ విధులను, యజ్ఞయాగాదులను ఇత్యాదన్నీ కూడా లౌకిక జ్ఞానం అంటారు. మనకు ఆహాలౌకిక వెళ్ళదు. ఇది భలే లౌకికం ఉందరో అనుకుంటారు. లౌకికం అక్కడిది ఎక్కడిది చెప్పి ఏదో మాట అభివృద్ధి చేస్తుంటే అబ్బో బాగా లౌకిక జ్ఞానం ఉందిరా ఇదనమాట. ఈ లౌకిక జ్ఞానం చెప్పలే ఇక్కడ. అర్థమైంది కదా? లౌకిక జ్ఞానం అంటే ఈ యొక్క నిత్య మన జీవితంలో నడుచుకోవలసినటువంటి విధానాలను చక్కగా తెలుసుకోవడమే లౌకికం. అంటే లోక సంబంధం లౌకికం. ఇదంతా లోక సంబంధం కదా, ఇది లౌకికమైనమాట. మరి ఈ విధంగా మరి మన జీవన విధానంలో శరీరయాత్ర కోసము కావలసినటువంటి విద్యను నేర్చుకోవడం లౌకికం. అయిందా? మన శరీరయాత్ర జరగడానికి ఏదో ఒక విద్య ఉండాలా లేదా? ఆ విద్యను నేర్చుకుంటే ఉంటారు, అది లౌకికం. అదేనా? ఇది శబ్ద బ్రహ్మ ఇదంతా అంతే కదా. లౌకికం అంటే శబ్ద బ్రహ్మే కదా. నేర్చుకున్న లెక్కలు ఏమేవాలా ఇచ్చి పుచ్చుకోవడంలో చక్కగా తెలుస్తాయి, అంతే కదా. ఇలా ఇంజనీరింగ్ చదువుకున్నాం, ఇది ప్లాను, ఈయన చెప్పడం ఆయన వినడం చేసుకో, ఇదంతే బ్రహ్మ, శబ్ద బ్రహ్మ. కాబట్టి ఇది మనకి లౌకికమైనటువంటి ఆ యొక్క విద్య. ఇందులో కూడా కొంతమంది నేర్చుకున్న తర్వాత ఎలా ఉంటారో తెలుసా? ఆ విద్య ఇస్తుంది. ఏమిస్తుంది అంటే వినయాన్ని ఇస్తారు. వినయం అది. ఇప్పుడు విద్య నేర్చుకుంటే ఏమిటి విషయాలు చక్కగా ఏ ఆశ్రమంలో ఏ ధర్మం నడవాలనేదో లౌకికమే కదా. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత ఎట్లా? ఒక పెద్దవాళ్ళు వస్తుంటారు, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు వస్తూ ఉంటుంటే వాళ్ళే తప్పుకొని వెళ్ళాలి, కానీ మనం మాత్రం ఏమంటే నేను చదువుకున్నాను కదా, నేను ఇది తప్పుకోవాలి. ఆయన చదువులేడు కాబట్టి ఆయన ఎరగల. ఇది అనమాట మన జ్ఞానం. ఎంతవరకు అంటే మనం చదువుకున్నాం కాబట్టి మనం పక్కన తప్పుకోకూడదు. వచ్చిన వాళ్ళే పక్కకే తప్పుకోవాలి. దీన్ని ఏమంటారు? ఇది వినయమా? అసలు పెద్దవాళ్ళు వస్తే మనం జ్ఞానం ఏమిటి? మనం ఏం చేయాలి? ఎవరో వచ్చారు మందికి పండితులు వాళ్ళు వీళ్ళు, అప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని రండి కూర్చొని రెండు అంటే ఎలా ఉంటుంది? మనం లేవాలి, అయ్యో వచ్చారా అని మనం పక్క నుండి వారికి త్రావిచ్చి ముందుకి పంపాలి. ఇది ఒక వినయం. ఏమంటారు? మనకు తెలుసుకున్నటువంటి జ్ఞానానికి వినయం. ఈ ప్రకారముగా విద్య అనేది వినయాన్ని ప్రసాదిస్తుంది. మరి వినయం అంటే ఏమిటి? వంగి ఉండడం, అది మృదుత్వాన్ని సంపాదించుకోవడం వినయంగా ఉండడం. ఇప్పుడు చూడండి, ఉపనిషత్తులో కూడా ఉద్దాలక శ్వేతకేతువు యొక్క సమాజంలో శ్వేతకేతువు అనేవాడు ఉద్దాలకుని యొక్క పుత్రుడు అనమాట. అతడు ఏం చేశాడు? ఎవరు? ఈ యొక్క శ్వేతకేతువు చిన్నప్పటి నుంచి సరిగా స్కూల్లో వేసిన వెళ్ళడం, వెళ్ళినా వెళ్తాడు, మళ్ళీ స్కూల్ గంటలు వచ్చేస్తాడు. అంటే తిరగడం ఇంతే, ఏ సంపాదన లేదు. అని ఒకరోజు అన్నాడు, ఈ యొక్క మన వైశ్యంలో పుట్టినవాడు పుట్టావు కదా అని అన్నాడు. అనేసి కోపం వచ్చింది అన్నమాట. సరే అయితే నేను విద్య నేర్చుకోవాలా, సరే గురుకులానికి వెళ్తానులే అన్నాడు. పోయినాడు. పోయి 12 సంవత్సరాలు ఆ రోజుల్లో గురుకులం అన్నమాట విద్య నేర్చుకోవడానికి. ఇప్పుడు 12 ఇవన్నీ కలుపుకుంటే మొదటి నుంచి అక్షరాభ్యాసం అయిన నుంచి కలుపుకుంటే 12 ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి 12 సంవత్సరాలు గురుకులం, 12 సంవత్సరాలు గురుకులంలోనే ఉండడం అంతే. మధ్యలో ఇంటికి రావడం పోవడం ఈ మార్గాలు అప్పుడు లేవు. సెలవుల్లో గిలవులు ఏమి ఉండవు అప్పుడు. అర్థమైంది కదా? ఇప్పుడే ఈ సెలవులన్నీ. అప్పుడు రోజు అదే తెల్లవారు లేవడం, ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఉండడం. ఇది 12 సంవత్సరాలు వీళ్ళ ముఖం వాళ్ళు చూసుకోరు, వాళ్ళ ముఖం వీళ్ళు చూసుకోరు. జరిగిందా? ఇప్పుడు అది జరుగుతుందా? చూసుకోకపోవడం. సాయంకాలం ఫోన్ రాకపోతేనే వీళ్ళ గుడి గొరగడ ఆడుతుంటాయి. ఏమంటారు? కాబట్టి అప్పటికిప్పటికి ఇది తేడా. సరే ఏదో తేడా మొత్తం నడవడేమిటి నాకు అర్థమైందే. కాబట్టి అప్పుడు అలాగనమాట 12 సంవత్సరాలు చదివేశాడు. ఎవరు? గురువు గారిని అడిగాడు,
ఇంకేమైనా చదువుకోవాల్సింది ఉందా? ఏమీ నా దగ్గర అంతా మీకు చెప్పేశాను అన్నాడు. సరే వచ్చేసాడు. వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు లేరు, ఎటో వెళ్ళారు పాపం పని మీద. వెళ్ళేసరికి అక్కడ పొచ్చి ఉంది మంచి. ఆ రోజు ఏమిటంటే ఇలాగ కర్రలతో ఏదో అల్లుకునే ఉన్నాయి. దాని మీద కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకుని ఇలా ఆడిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేర్చుకోండి 12 సంవత్సరాలు. తండ్రి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నా ఏమి అర్థమైందా? కాలు మీద కాలు చెప్పలేదు. 12 సంవత్సరాలతో తండ్రి కనపడ్డాడు కదా, ఇన్నాళ్ళు లేదు కదా, లేవలేదు, ఏమీ లేదు. అదే తండ్రి చూసినాడు, దేవుడు ఇది చదివిస్తూ ఉన్నమతి పోయినట్టుంది కదా, ఎప్పుడేమో 12 సంవత్సరాలు చదివి పెడితే ఆ ముందున్నమతి కూడా పూర్తిగా పోయినట్టుంది. ఆయన ఏముంది, కాలు మీద కాలుస్తుంది. సరే తండ్రి వాళ్ళలేదు, ఎందుకు పాప ఈ సంగతి తెలుసు కదా మొదటి నుంచి. సరే తెలిసిన తర్వాత ఇంకెందుకు గొడవ హాయిగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత తండ్రి గారి పలకరించడం కానీ నమస్కారం ఏమీ లే. సరే ఏదైనా సరే కొడుకు కదా, ఏమంటారు ఎంతైనా ప్రేమ పోతుంది. భయంలో అయితే నాకెందుకు గొడవ ఊరుకుంటారు, కానీ కన్న కొడుకు ఎవరు చెప్పండి. కాబట్టి అన్నారు, ఆయన ఏది తెలుసుకుంటే ఈ సమస్తము తెలియబడుతుందో దానిని తెలుసుకున్నావా అన్నాడు. అప్పటికి చెమటలు వస్తున్నాయి. ఏది తెలుసుకుంటే సమస్తం తెలుస్తుంది. ఇప్పుడు ఏదో మనం అధ్యాపక పోస్టు నేర్చుకున్నాం. సమస్తం అంటే ఎంబీబీఎస్ డాక్టర్ పని రావాలి, అర్థమైంది కదా, ఇంజనీర్ పని రావాలి, ఇవన్నీ మొత్తం ఒక అధ్యాపక పోస్ట్ నేర్చుకున్నాడు. ఇంక ఏది తెలుసుకుంటే అన్నీ తెలుస్తే తెలుసుకున్నాం అన్నాడు. మీరు ఇప్పుడు ఇంకేమిటి, ఇప్పుడు యజుర్వేదంలో కొన్ని కర్మకాండలు ఉంటాయి, అది నేర్చుకున్నాడు. అది ఋగ్వేదం ఏమన్నా ఏం తెలిస్తే ఇది అని తరిపోతుంది. ఏది నేర్చుకుంటే అది వస్తుంది, కానీ ఏది తెలుసుకుంటే ఈ సమస్తం తెలియబడుతుందని చెప్తున్నారే, ఇది ఏమిటో తలటెక్కి వచ్చింది ఎవరికి కొడి. అప్పటికే మా గురువుగారికి అడిగాను, ఇంకేమైనా తెలుసుకోవాల్సి ఉన్నాయా అంటే ఏమీ లేదన్నాడు. సరే ఇంకాసేపు దిగినాడు. అప్పుడు అప్పుడు కూర్చి దిగినాడు. దిగి ఏమైనా ఆయన ఇంత టైం 12 సంవత్సరాలు చదువుకున్నావు కదా, ఒక సమాధానమే చెప్పలేకపోతున్నావు ఒక్క మొక్కకే. నేను అడిగింది ఒకటే మొక్క కదా, నువ్వు చదువుకున్నది 12 ఏళ్ళు, ఒక మొక్క సమాధానం లేదు కదా అన్నాడు. ఎవరు ఆయన? ఏ మొక్క? ఆయన అన్నాడు, అది మా గురువు గారు కూడా ఇలాంటివి ఏం చెప్పలేదు. అర్థమైందా? ఏది తెలుసుకుంటే సమస్త తెలియబడుతుందో అటువంటిది ఏంటి, ఆయనకు మరి ఏదుందో చెప్పేసి అన్నారు. ఇప్పుడు వారికి అంత మళ్ళీ అనుకున్నాడు, ఇప్పుడు ఏమి తేడా చెప్పినా మళ్ళీ 12 సంవత్సరాలు చదవలసి వస్తుంది. అర్థమైందా? గురుకులానికి వెళ్ళమంటే భయం వచ్చింది. భయం వచ్చి అప్పుడన్నమాట ఏమి ఇక అది ఆ విషయం ఏదో ఇక తమరే చెప్పాలని అప్పుడు వంగినాడు. అర్థమైందా? అంతవరకు వంగనే సామాన్యమైన లౌకిక జ్ఞానము మనం చదువుకున్నా ఎలా ఉండాలి? విద్యా దదాతి వినయం. ఎప్పుడు జ్ఞానం కలిగిందో అప్పుడు మనం ఏంటి కిందకే చూడడం నేర్చుకోండి. ఇలాగా ఇప్పుడు చెప్పుడు చెవుడు కింద చూస్తున్నా, ముళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు గుచ్చు కింద చూసేవారు, కింద చూసి నడిచినవారు కదా. అప్పుడు ఏకాగ్రత ఉంది, ఇప్పుడు అటు ఇటు నడుచుకుంటే ఆ బొమ్మలు ఈ బొమ్మలే కనబడతాయి, కానీ ఇక మనకి ఇంకేమి ధ్యానంలో వచ్చి నీ బొమ్మలే. అర్థమైందా? పూర్వం అదేమీ లే, అలాగా మనకి దానికి ఏమి ఎంత ఉందో అంతే నడుచుకెళ్ళారు. అప్పుడు చెప్పులు లేకపోయినా పర్వాలేకపోయింది, ఎందుకంటే వాళ్ళని చూసుకొని ఏకాగ్రత నడుచుకెళ్ళేవారు అన్నమాట. ఓన్లీ ఆ విధంగా మనకి విద్య ఎప్పుడైతే మనం చదువుకున్నామో అది మనకి అభినయం రావాలి. చెట్టు బాగా పండిందంటే నేను ఎంత పండాను కాబట్టి ఈ పండు నేను పైకి ఉంటాను. పైకి ఎప్పుడు చూసినారా? పండు పండినప్పుడు ఎలా ఉంటుంది? అలభరితమే కిందకే ఉంగి ఉంటుంది, అంతేగాని ఇలా పైకి వెళ్తుందా? అందుకని మనకి జ్ఞానము సంపాదించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? ఇంకా ఉంగి ఉండాలి. అప్పుడే జ్ఞానం ఉన్నట్టు, అప్పుడే మనకి జ్ఞానం ఉన్నట్టు. లేకపోతే మనకేమి జ్ఞానం ఉన్నట్టు చెప్పండి మరి. అందుకని అది చెప్పాడు, విద్యా దదాతి వినయం. విద్య మనకు వచ్చిందంటే లౌకిక విద్య కానివ్వండి, గృహస్థాశ్రమ ధర్మం కానీ ఏ ఆశ్రమం ఆ ధర్మం నేర్చుకున్నా
ఆ ధర్మాన్ని జవదాటుకుంటా ఉండడం ఏమిటది? వినయం అన్నమాట. అందుకు మనం ఇవన్నీ కూడా వినయం అంటే ఏం లాభం? వినయాద్యాతి పాత్రతాం. వినయం ఉందా? మంచి విద్యా వినయం ఉన్నవాడికి పూర్వం ఏమిటంటే వాడికి మంచిగా ఇచ్చేవారు అనమాట. మంచి పాత్ర అంటే మంచి పోషకుడుగా, ఏదో ఒక జిల్లాకి కలెక్టర్గా కానీ, ఒక రాష్ట్రానికి ఒక మంచి కార్యదర్శిగా కానీ. ఎందుకంటే వీడికి విద్య ఉంది, వినయం ఉంది, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలో అది తెలుసుకున్నాడు. కాబట్టి అటువంటి వాడికి అటువంటి పోస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ పోస్టులా ఎవరు మనవాడేనా? వాడికి అది ఇచ్చే అంతే, ఇంక అయిపోయి పోయిందా. వారికి ఏముందో ఏం అక్కర్లే, ఇంకా అంతే. వాడి చుట్టూ మనం జరగవలసిందే. కానీ ఇది ఇప్పుడు జరగవచ్చింది. అందుకని పాత్ర వస్తే లాభం? పాత్రత్వ ధనమాప్నోతి. అర్థమైందా? మనకి ఎప్పుడైతే మంచి పాత్ర వచ్చిందనుకోండి, దానివల్ల ఏమొస్తాయి? మంచి జీతం ఇస్తారు, మంచి గౌరవం ఇస్తారు. మధ్యలో ఆ సేవ చేస్తుంటే ఆ సేవా ధర్మం చేత వాళ్ళు కూడా వాళ్ళకి పండినటువంటి గోధుమలో, లేకపోతే పెసలో, లేక నువ్వులు, ఏదో ఒకటి, అయ్యో ఇంత గొప్పవారు మంచివారు కాబట్టి మనకి వీరికి ఏదైనా మన పని పట్టుకొని వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. పండ్లు బండే మామిడి పండ్లు, వాడు అధికారి మంచి బాగా చేస్తున్నాడు, మళ్ళీ మామిడి పండు జీవితంలో కొనకుండా మేము ఇస్తాం స్వామి అంటారు. అర్థమైంది కదా? ఆ ప్రకారంగా ఆ యొక్క అటువంటి విద్య ఈ రెండూ ఉండి బాగా లోకానికి సేవ చేసినటువంటి ఆ ఉద్యోగులు కూడా లోకం చక్కగా ఆదరిస్తారు. ధనం, ఇక ధనం వస్తే లాభం? ధన ధర్మ. ధనం వచ్చింది, ధర్మం. ఏ ధర్మం? వేదం ఏం చెప్పిందో కొన్ని పనులు ఆ ధనం ఎలాగైనా విడిచిపెట్టాలి. చేసుకో, హోమం చేసుకో, మంచి మంచి పూజలు చేసుకో. అలాగనే ఇంకా ఉంటే ఎక్కడైనా ఎవరైనా మంచినీళ్ళు లేక బాధపడితే అక్కడ నువ్వు త్రవ్వు. అర్థమైంది కదా? ఈ విధంగా తన నిత్య జీవితంలో నడవలసినటువంటి కర్మలకి ఏ ఖర్చుకి వెనక లేకుండా అటువంటి ధర్మవిహితమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి ఏం లాభం అండి? తత సుఖం. దానివల్లనే పునరపి సుఖం. ఈ జన్మలోనూ సుఖమే, వచ్చే జన్మలోనూ సుఖమే, ఆ వచ్చే జన్మలోనూ సుఖమే. అందరూ మరి దేనికోసం? సుఖం కోసమే కదా పాటుపడతాం. కష్టం కావాలని కోరుకుంటాం. ఎవరైనా ఉన్న కష్టాలు పోవాలని కోరుకుంటాం, కానీ కష్టము రా అంటామా? అది ఒకసారి రమ్మంటే వచ్చింది అనుకో, ఇంకా దుద్దో తెలియదు అనమాట. అర్థమైందా? కష్టాలు కోరుకునేది అందరికీ తెలుసు, కుంతే కోరుకుంది, కానీ మనం ఎవరు కొడతామా? మరి ఎవరు కోరు. అందుకని ఆ ప్రకారంగా చెప్పారనమాట. అది ఇంకా ఎలా ఉంటుందంటే చెప్తున్నారు, కొన్ని ఉదాహరణలు ఇచ్చి ఆ విద్య ఉన్నవాడు ఆ విధంగా రాణిస్తాడు. నక్షత్రభూషణం చంద్ర, నారీణాం భూషణం పతి, పృథివీభూషణం రాజా, విద్వాన్ సర్వస్య భూషణం. 3 ఉదాహరణలు ఇచ్చి ఆ విద్వాన్ ఆ జ్ఞానం గలవాడు ఈ విధంగా శోభిల్లుతాడంటే, నక్షత్రాల్లో చంద్రుడు ఈ విధంగా ప్రకాశమానమై మనకి శోభిల్లుతూ ఆనందదాయకాన్నిస్తూ అందరికీ యజమానిగా ఉంటూ ఉన్నాడో, ఆ విధంగా విద్య కలవాడు ఈ లోకంలో చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి శోభాయమానం. ఇంకా చెప్తున్నారు, నారీణాం భూషణం పతి. ఈ విధంగా అయితే నారీ స్త్రీలకు పతి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే భూషణంగా ఉంటుందో, వారు ఏ విధంగా శోభిల్లుతుంటారో ఆ విధంగా విద్య ఉన్నటువంటి వాడు చక్కగా శోభిల్లుతాడు. పృథివీభూషణం రాజా. ఈ పృథివీకి చక్రవర్తి అయినటువంటి వాడు ఏ విధమైనటువంటి అధికారత్వాన్ని కలిగి ఉండి ఎక్కడికి వెళ్ళా గౌరవమే. చక్రవర్తి వస్తున్నాడంటే మామూలు చెప్పండి, సామాన్యం. ముందే ప్రధానమంత్రి వస్తున్నాడంటే మొత్తం మన రోడ్లన్నీ ఎలా ఉంటాయి ఆ రోజు? ఎక్కడ చూస్తుంటే సుగంధి పరిగెడుతుంటాయి, ఎక్కడ ఒక చెత్త కూడా ఉండదు. అర్థమైందా? అంతా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే నీట్ అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడే రాజ్య భోజనం అనమాట వాళ్ళకి. కాబట్టి వారు ఎలాగైతే లోకంలో మంచి భూషణంగా ఉంటారో, బాగా శోభాయమానంగా ఉంటారో, ఆ విధంగా విద్యా సర్వస్య భూషణం. ఆ జ్ఞానం కలవాడు ఎక్కడైనా వాడు వర్షిప్పుతాడు. అందుచేత జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? విద్యను
సంపాదించుకోవాలి. అది చెబుతున్నారన్నమాట. ఇంకా చెప్తున్నారు దాంట్లో విశేషాలన్నీ కూడా. ఎట్లా? కామధేను గుణ విద్యాహి అకాలే ఫలదాయిని ప్రవాసే మాతృసదృశీ విద్యా గుప్తధనం స్మృతం చెప్తున్నారు ఇప్పుడు మనకి. కామధేను గుణ విద్య, కామధేను దగ్గర ఏ గుణాలు అయితే ఉన్నాయో అటువంటి గుణాలన్నీ కూడా ఈ విద్యను జ్ఞానాన్ని సంపాదించిన వాడి దగ్గర ఉంటాయి. చక్కనటువంటి కామధేను ఏం చేస్తుంది? అది మనకి అది ఇచ్చినటువంటి క్షీరమైన అమృతంతో సమానంగా ఉంటుంది. అర్థమైందా? అటువంటి కామధేనుని మనం దగ్గరుండి ఉంటే మన కోరిన కోరికలన్నీ తీరుతూ ఉంటుంటాయి అన్నమాట. అందుకు దాని పేరే కామధేను అని పెట్టేసినారు. అర్థమైందా? అందుచేత ఆ విధంగా ఎలాగిది? అకాలే ఫలదాయిని, ఇవన్నీ కాలంలో ఫలిస్తాయి. ఒక వసంత కాలంలోనే మామిడి పండ్లు ఫలిస్తాయి. అలాగే ప్రతిదీకి ఒక కాలం ఉంటుంది. ఆ కాలం దాటితే పండ్లు ఉండవన్నమాట. ఈ జ్ఞానంకి ఒక కాలం కాదు, ఆ సర్వకాలాలేని దీనికి ఫలం లభిస్తూనే ఉంటుంది. అర్థమైంది కదా? అవన్నీ అప్పుడప్పుడే ఫలాలు ఇస్తాయి, కానీ దీనికి ఎప్పుడు ఫలాలు దొరుకుతూనే ఉంటుంది. అది విశేషం. అది చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా చక్కగా అన్నా. మరి విద్య కావాలి అంటే మనకి దేన్ని విడిచిపెట్టాలి చెప్తున్నారు. సుఖార్థి యస్త్యజేత్ విద్యాం విద్యార్థి వా త్యజేత్ సుఖం సుఖార్థిన కుతో విద్యా విద్యార్థిన కుత సుఖం. యహ విద్యార్థి సుఖార్థి త్యజేత్, ఎవడైతే సుఖాన్ని కోరతాడో విద్యాకాలంలో వాడికి జ్ఞానము కలగదు. సుఖం కోరుకున్న వాడికి జ్ఞానం కలగదు. అర్థమైందా? అంటే విద్య రాదు. మరి విద్యార్థి కావాలి అంటే సుఖాన్ని విడిచిపెట్టాలి. అందుకని విద్యాకాలంలో మనం కష్టపడాలి. విద్యాకాలంలో కష్టపడాలి, బాగా కష్టపడాలి. అది అందుకు చెప్పారు. ఏదైతే సుఖార్థి యహ త్యజేత్ విద్యా, సుఖాన్నే మనకి కావాలని ప్రయోజనం ఉన్నప్పుడు విద్యని విడిచిపెట్టేస్తాం. అందుకే కదా కొంతమంది కష్టంగా ఉంటే దూరం వెళ్ళి చదవాలంటే ఇంత దూరం పోలేమంట. అర్థమైందా? లేదా విద్యనా మానేస్తామంట. అలా కాకుండా మనం చక్కగా విద్యాకాలంలో సుఖార్థిన హక్కుతో విద్య, సుఖాన్నే ప్రయోజనంగా కావాలన్నాడు విద్యాభ్యాస కాలంలో వాడికి విద్య అంటూ ఎక్కడి నుంచి వస్తుంది? సరే, విద్యార్థి అవ్వాలి అంటే వాడికి సుఖం అనేది. అందుకే మొట్టమొదటి విద్యార్థిలో ఎంత కష్టపడితే తరువాత జీవితాంతము కూడా ఎలా ఉంటుంది? సుఖాన్ని అనుభవిస్తాడని తాత్పర్యం అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా మనకి ఈ విద్య అన్నటువంటిది చాలా గొప్పది. ఇంకా చెప్తున్నారు, పుస్తకస్థాచియా విద్య పరహస్తం గతం ధనం కార్యకాలే సముత్పన్నేన సా విద్యాన తద్ధనం. కొంతమంది అంట ఎందుకంటే అన్నీ మనకు సంపాదించుకోవడం, పుస్తకం ఉంది చాలు అనుకుంటా. అర్థమైందా? అది చెప్తున్నారు. పుస్తకస్థాతియా విద్య పరహస్తం గతం ధనం, ఇవి కార్యకాలంలో మనకేవి ఉపయోగం? ఎల్లప్పుడూ పుస్తకం ఉంటుందా? ఒకసారి పుస్తకం చేతులా ఆ పుస్తకంలోని మస్తకానికి జ్ఞానం రావాలి, మనకి ఇది కావాలి. ఆ విధంగా ఇప్పుడు పరహస్తంలో ఉన్న ధనం మనకేమైనా ఉపయోగపడుతుందా? మన దగ్గర ఉంటే కార్యకాలంలో ఆ ధనము ఉపయోగపడుతుంది. అలాగనే ఆ పరహస్త అంటే పుస్తకం అలాగనమాట. ఇతరుల చేతిలో ఉన్న ధనము మనకి ఇప్పుడు కార్యంలో ఏ విధంగా అయితే పనికి ఉపయోగపడదో మరి ఇస్తే కదా ఉపయోగం.
వారి చేతులు ఉండిపోయింది. అలాగనే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఏ విద్య జ్ఞానం ఉన్నదో అది కూడా అంతే కార్యకాలంలో మనకు అది ఉపయోగపడింది. అందుకని ఏ జ్ఞానం సంపాదించుకోవాలనుకున్నామో దాన్ని కష్టపడి సమయాన్ని దానికే ఇచ్చి అది సంపాదించుకోవాలి. అదేమవుతుంది, కార్యకాలంలో మనకి చక్కగా ఉపయోగపడుతుంది. అందుచేత అది చెప్తున్నారన్నమాట మనకి. ఇంకా చెప్తున్నారు ఇప్పుడు, విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురుహో. శాస్త్రంలో విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం దైవం విద్యా రాజసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశు. విద్యానామ నరస్య రూపం అధికం. నరుడికి రూపం ఎవరికి చూసినా ఆ విద్య. ఎవరికి జ్ఞానం ఉన్నదో అతడు శోభిల్లుతాడు లోకంలో. అది సామాన్యమైన రూపం ఎంతున్నా లోకంలో శోభిల్లాడు అది చెప్తున్నారు. ఇంకా ఎలాంటిది ఇది, ప్రచ్ఛన్నం గుప్తం ధనం. ఇది ప్రచ్ఛన్నం, ఇది గోపనీయంగా పెట్టినటువంటి ధనం ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇది మనకు ఉంటుంది. ఆ ధనం వల్ల మనకు నష్టమే కానీ ఎవరు పట్టుకుపోతారో ఎప్పుడు అపహరిస్తారో రాత్రి పగలు నిద్రే ఉండదు. ఈ ధనం వల్ల అటువంటిది ఇది ఉండదు. ఇంకెలాంటిది, విద్యా భోగకరీ అని అనుకుంటాం. వస్తువులు ఉంటేనే కదా భోగానికే అని. ఆ విద్య జ్ఞానం ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నా ఏ దేశం వెళ్ళినా అర్థమైందా, వారికి ఎప్పుడు ఆ సుఖమైనటువంటి వస్తు సముదాయము సంప్రాప్తము అవుతూనే అని చెప్పారు. ఇంకా అదే కాదు, యశః కీర్తి కూడా పొందుతారు. ఇంకా ఎలాంటిది, గురువునాం గురుహు విద్య. లోకములో సామాన్యమైన ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదానికి ఒక గురువు ఉండాలి. ప్రతి పనికి కూడా ఒక గురువు ఉండాలి. గురువు లేకుండా పని వస్తుందా? ప్రతిదానికి ఉండాలి. ఒక కుండ చేయాలంటే ఆ కుండ నేర్పే విధానం ఉండాలి. ఓ బంగారు వస్తువు చేయాలంటే దానికి కూడా గురువు ఉండాలి. ఒక వస్తువును తయారు చేయాలంటే దీనికి కూడా గురువు ఉండాలి. అయింది కదా. ఒక వస్తువు కుట్టాలంటే దానికి కూడా గురువు ఉండాలి. అందుకని ఏ విద్యకైన గురువు లేకుంటే ఆ విద్య పట్టుపడదు. కావునను అభ్యాసకి గురు శిక్ష కావలయు నారాయణ. కాబట్టి అటువంటి గురువులు గురువునాం గురువేది. ఈ విద్య అంత గొప్పదనమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు మనకి. తపో విద్యాచ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. తపస్సు విద్య ఈ రెండు ఏమిటి, విప్రస్య నిశ్రేయసకరం, బాగా శ్రేయోదాయకాన్ని ఇచ్చినటువంటిది విప్రులకు. ఏమిటి అంటే రెండు, ఒకటి తపస్సు, రెండవది విద్య. ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఆయనకి శ్రేయో మార్గాన్ని ఇస్తుంది కానీ ప్రయోగ మార్గాన్ని ఇవ్వదు. ఎట్లా, తపసా కిల్బిషం హంతి. తపస్సు వల్ల మనకి ఏం పోతుంది అంటే, కిల్బిషం అంటే పాపం అనేది పోతున్నది. తపస్సు వల్ల పాపం పోతుంది. విద్యామృతమశ్నుతే. విద్య అమృతమశ్నుతే. ఇక్కడ రెండు విధాలు. లౌకిక విద్య అయినటువంటి వేద విహితమైన కర్మ చేసుకుంటూ స్వర్గాది లోకాన్ని పొందితే స్వర్గే లోకే అమృతత్వం ఆప్నవంతి. అక్కడ కూడా అమృతత్వాన్ని పొందుతారు. అక్కడ అమృతత్వం అంటే ఎలాంటిది? అది ఈ లోకంలో మనం 100 ఏళ్ళు ఉన్నాం, అక్కడ 1000 ఏళ్ళు ఉంటాం. ఈ లోకంలో ఎన్నో కష్టాలు పడి ఉన్నాం, అక్కడ కష్టం లేకుండా జీవితాన్ని గడుపుతాం. ఇది సాపేక్షికమైన అమృతత్వం అన్నమాట. ఏది స్వర్గం నిరపేక్షమైన అమృతత్వం ఇది కాదు. స్వర్గలోక సుఖం ఎలాంటిది? సాపేక్షికము. సాపేక్షికం అంటే దీనితో పోల్చుకొని అది ఎక్కువ కాలం ఉంటాం కాబట్టి
మన ఇందులో కష్టాలు పడి నష్టాలు పడి అనేక దుఃఖాలు పాల్పడిపోయి 100 సంవత్సరాలు ఉంటాం. అక్కడ అటువంటి లేకుండా హాయిగా నడు నొప్పి కానీ కాళ్ళ నొప్పి కానీ కీళ్ళ నొప్పి కానీ ఉన్న స్థలం ఎక్కడంటే స్వర్గలోకం అన్నమాట. భయం అంటే ఉంటుంది రండి, అర్థమైందా? ఇంకా ఆకలి దప్పులు వంటలు ఏమి ఉండవు అక్కడ. ఇక్కడ మనకి ఈ లోకంలోనే వంటలు వండుకోవడం ఈ ఎగ్గులన్నీ, అర్థమైందా? అది ఉండదు. అక్కడ అమృతం ఉంటుంది, అది తీసుకుంటారు. మన చెడులో మంచి తాగేటట్టుగా వాళ్ళు అది సేవించుకుంటారు అనమాట, అంతే, ఏమీ లేదు అక్కడ. కాబట్టి అదే అమృతం అంటే ఇక్కడికంటే సుఖం కాబట్టి అమృతత్వం. అంతేగాని ఆ అమృతాన్ని అమృతం కాదు ఇక్కడ చెప్పి. విద్యయా అమృతమశ్నుతే. ఏదైతే ఈ లౌకిక విద్యను మనం చక్కగా సంపాదించుకుంటూ ఎంతటితో తృప్తి పొందకుండా ఆధ్యాత్మిక విద్యను మనం సంపాదించుకుంటే దానితో మనకేం కలుగుతుంది? అమృతత్వం ప్రాప్తిస్తుంది. కాబట్టి మరి అమృతత్వాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలి? ఏదో ఒక పరిమితమైన అమృతత్వాన్ని పొందాలంటే స్వర్గఫలాకాంక్ష ఉండాలి. అపరిమితమైన అమృతత్వాన్ని పొందాలంటే స్వాత్మ విద్య రావాలి. ద్వే విద్యే వేదితవ్యేతం చెప్పారు. కాబట్టి ఒక విద్య ఏం చేస్తుంది? శరీరానికి సుఖాన్ని ఇస్తుంది, వచ్చే జన్మ కూడా సుఖాన్ని ఇస్తూ ఉన్నది. ఈ యొక్క విద్య జన్మజన్మలకి సుఖాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం అది? ఏది? ఈ యొక్క వేద విద్య అన్నటువంటిది ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఆశ్రమకు సంబంధమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని నడవడమే లౌకిక విద్య. అదేం చేస్తుంది? వర్ణాశ్రమశ్చ స్వకర్మనిష్టా ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూప కుల మేధసో ఏమి సంపన్న. అర్థమైంది? వర్ణాశ్రమంలో ఏ ఆశ్రమం ఉన్నప్పుడు ఆ విజ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే వచ్చే లాభం ఏమిటి మనకి అంటే చెప్పినారన్నమాట. వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా. ఏదైతే తన జ్ఞానానికి సంబంధమైన కర్మ ఉందో ఆ కర్మ ఎవరైతే నిష్ఠ ఉన్నారో వారు స్వకర్మనిష్ట ప్రేత్య వీరు మరణించిన తర్వాత ఏమవుతారు? కర్మఫలం అనుభూయ, కర్మఫలాన్ని చక్కగా స్వర్గంలోకి అనుభవించి తతశేషేణ మిగిలిన దానితో ఏమొస్తుంది మనకి? విశిష్ట దేశం, మంచి దేశంలో పుడతాం. విశిష్ట దేశ, విశిష్టమైన రూపము, విశిష్టమైన వంశము, విశిష్టమైనటువంటి గొప్ప ఆయుష్షు, గొప్ప మేధ, ఇవన్నీ మనకి వస్తాయి. ఇవన్నీ మనకి వస్తాయి. అయితే మరి వీటితోనే మనం తృప్తి పొందకూడదు. ఎంతకాలం వచ్చినా సరే ఇందులో సుఖమల్పం బహుక్లేశం. అర్థమైంది కదా? ఎన్ని సిద్ధిస్తూ ఉన్నా సుఖం అనేది తక్కువ, కష్టం అనేది అధికమైనది. అందుచేత ఇప్పుడు మనం ఏమిటి? వీటితోనే తృప్తిపడి ఉండిపోకూడదు. విద్య అన్నప్పుడు సామాన్యమైనటువంటి నేర్చుకొని మనం జననం పునర్మరణంతో ఎన్ని కల్పాంతం వరకు ఉంటున్నా ఈ పరంపర అనేది విడదు. జన్మ పరంపర. అందుచేత మనం వచ్చినటువంటి దానికోసం శబ్ద బ్రహ్మ అయిపోయింది, పరబ్రహ్మ నిష్ణాత. ఆ విద్య కూడా నేర్చుకోవాలి. పరబ్రహ్మని ఆ విద్య నేర్చుకోవడానికి మనకు ఆధ్యాత్మికం. ఈ ఆధ్యాత్మికం అనేది ఏమిటి? ఆ విద్య నేర్చుకోవడానికి. ఈ విద్య ఎక్కడ ఉదరపోషణ నిమిత్తం మనం ఎక్కడో ఒక స్కూల్లో నేర్చుకుంటాం. పూర్వం అందులోనే ఆశ్రమ ధర్మాలన్నీ ఉండేవి. ప్రత్యేకంగా ఆశ్రమ ధర్మాలన్నీ 12 సంవత్సరాలు అక్కడ నేర్చుకున్నప్పుడు వారి జీవనానికి ఉపాయము, ఆశ్రమం నడవడానికి ఉపాయం, ఏ ఆశ్రమం ఉన్నప్పుడు ఆ ఆశ్రమ ధర్మం నడిచే ఉపాయం అన్నీ అక్కడే తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో ఏ ఆశ్రమం ఉన్నప్పుడు ఏ ధర్మం నడవాలో దాని బోధ లేదు. ఆ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. ఏమంటారు? ఆ సబ్జెక్టు పూర్తిగా ఒక సబ్జెక్ట్ ఉంటే వారు చక్కగా ఉన్నతిని పొందుతారు. అప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ విద్య వాళ్ళు చక్కగా అక్కడ నడుచుకొని అట్నుంచి గృహస్థాశ్రమం వచ్చి ఆ విద్య, ఆ జ్ఞానం ద్వారా
గృహస్థాశ్రమంలో తూచే తప్పకుండా ఏ పనులు చేయాలో అవన్నీ చక్కగా చేసుకునేవారు. అందుకని వారికి ఏమి ఆ తరువాత ఆ క్రమంలో వచ్చినప్పుడు ఒక వానప్రస్థాశ్రమానికి సమయం వచ్చినప్పుడు అప్పుడేమయ్యేది వారికి, ఇక ఇంతవరకు ఈ విద్యను సంపాదించుకున్నాం చాలు, ఇంతవరకు ఇక ద్వైవిద్యలో 2 విద్యలు పరబ్రహ్మతత్వం తెలిపినట్టు విద్యని ఇక్కడ మనం పొందాలి, దానికోసం అనుష్ఠానం చేసుకోవాలి అన్నటువంటిది ఆ ఆచరణాత్మకంలోనే మనకు ఉదయమో అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇది నేర్చుకోవడం అది నేర్చుకోవడం కష్టమైపోతుంది. అర్థమైందా? అది నేర్చుకుంటున్నా వచ్చేస్తున్నాం, ఆ గృహస్థాశ్రమం అడుగు పెట్టేస్తున్నాం, అయిపోయి ఇప్పుడు గృహస్థాశ్రమం అడుగు పెడుతూ ఉన్నాం. ఆ ధర్మంలో ఏ విధంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, ఆ బొట్టు పెట్టుకోకపోతే ఏమొచ్చిందిలే, ఇదంతా మీకు పూర్వం నుంచి చేరస్తాం, బొట్టు పెట్టుకుని మళ్ళీ మనకు నీతులు అవి. అర్థమైంది కాదు, వాళ్ళు వచ్చి మనకు నీతులు అన్నమాట. ఈ చీరే కట్టుకోవాలి, ప్యాంట్ వేసుకుంటే తప్ప ఇది మొదలెడతారు. అర్థమైంది కదా, ఏ సిద్ధాంతంలో ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అన్నటువంటి ఒక సంస్కారాన్ని అనేది మనకేమవుతుందో అంతకంత చెప్పండి. మన సంస్కారం అనేది బాగా సంస్కారం అనేది సర్లే, ఎవరింట్లో అంటే మగపిల్లలు లేరు కాబట్టి ఫోన్లే ప్యాంట్లు వేసుకొని చెబుతారు వాళ్ళు. ఇక వాళ్ళని వీళ్ళు మొదలు ఇంటి వాళ్ళు పడతారా, ఇంకా సినిమా వచ్చేసి మొత్తం మొదలెడతారు. జరిగిందా? కాబట్టి ఇప్పుడు మనం ఏమిటంటే ప్రతిదాన్ని ఒక సంస్కారం రావాలి. అసలు బొట్టు అనేది ఉండాలి. ఈ సంవత్సరం ఈ జన్మలో ఎవరు బొట్టు పెట్టుకోకుండా ఉంటాడో వచ్చే జన్మలో కుక్కే పడతాడు. అర్థమైందా? పురాణం చెబుతుంది, పురాణాలు మాట చెబుతున్నాను కాదు. ఇలా ఎన్ని రకరకాల ముందు మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమంటారు? అందుకోసం అది పూర్వం బొట్టు పెట్టుకునేటప్పుడు ఏమిటి అంటే ఒక కుంకుమ చక్కగా పెట్టుకునేవారు. అది చక్కనైనటువంటి ఒక నుదుటికి ఒక చలదాన్ని ఇస్తూ ఆ లోపటటువంటి ఆ భూమధ్యం ఆజ్ఞాచక్రంలో ఒక చక్కని దివ్య తేజస్సుని బయటికి పోనివ్వకుండా దాన్ని వచ్చే వేడిని ఇది తగ్గించుకుంటూ ఒక ఏకాగ్రతని సిద్ధించడానికి. అర్థమైంది కదా, ఎవరైనా ఒక దృష్టి దోషం మనం అది పడినా దీని నుంచి అది నివారణకి ఇవన్నీ అనేక రకాల ఉంటాయి. ఇప్పుడు అది ఓరితేనే తీస్తా మొట్టమొదటి ఎందుకు పసుపు చేసిన కుంకుమ పెట్టుకోవాలని పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఒకేసారి చక్కెర తగిలిస్తే ఆ గుడిలో విగ్రహాలు కూడా చక్కెరలు ఇప్పుడు ఏం చేస్తారు, ఇక అయ్యేమిటో ఆ విగ్రహం నల్లగైపోద్ది, ఎరగైపోద్ది. ఇది ఇన్నది ఎరగైపోయిందా, సృష్టాది అంటే ఈరోజు ఎరగైపోద్దా, అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కూడా మనం సంప్రదాయ సిద్ధంలో ఉండాలి. ఇప్పుడు ఏది నడవాలో దాన్ని నడవాలి. ఇంటికెళ్ళి రచ్చగలిగి మనం అంటే దేనికోసం అది ఈ సిద్ధాంతాన్ని గెలిచి ఆ బ్రహ్మస్వరూప సిద్ధాంతం తర్వాత గెలవమని మన వాళ్ళు ఏదంటారు కదా, నువ్వు ఇంట్లో ఏం చెప్పవు కానీ ఆ రచనలో వెళ్ళి ఊరు చెప్తుంటుంటావు, ఊరికి అక్కడ ఆనందకి నీతులు. నువ్వు ఇంట్లో సరే ఈ మాట మన అర్థమైందా? మన మాటకేంటి, నువ్వు ఇంట్లోనే ఏమీ ఇంట్లోనే ఊర్లోకి వెళ్ళి నీతులు చెప్తావు, ఇంట్లో బియ్యం గింజలే తేవు, అది అనమాట. అందుకే మన వాళ్ళు ఇంటికి వచ్చి రచ్చగెలుతా అంటాను, ఇంట్లో పోషించి తర్వాత ఏదో ఇదిలోకి వెళ్ళి వాళ్ళతో 10 మంది చెప్పు అంటారు. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఏమిటి మనం పాటించకపోతే ఇదంతా ఒక రాద్ధాంతం అయిపోతుంది అనమాట. అర్థమైందా? అందుకని మరి ఈ నియమాలన్నీ మనం తెలుసుకోవాలి. నియమం లేకపోతే మలయాళంలో ఏమన్నారు, నశ్రేయో నియమం విన, నియమం లేని వాడికి మాత్రం శ్రేయస్సు కలుగుదనమాట. మరి నియమం ఎవరికి? నియమం ఎవరికి? మానవుడికి కదా. నువ్వేమో పశుపక్షాలకి నియమం ఉండునా, వాడి నియమం ఉన్నది, వాటి నియమాన్ని పాలించకపోయిన పాపం మాత్రం వాటికి లేదు. ఎందుకంటే వాటికి ఆ సన్నివేశాలు పెట్టలేదు. ఇప్పుడు దాన్ని పళ్ళు తోముకోవాలి, తెల్లవారు ఎక్కడ తోముకోండి చెప్పండి, పశువు ఎక్కడ తోముకోండి చేసుకోండి, దాని దావనం చేసుకోగలదు చెప్పండి. మరి దానికి తప్ప అది పండ్లు తోముకోకపోయి దానికి ఆ పవర్ పెట్టాడు. మనం 3 రోజులు కానీ పండ్లు తోముకోకపోతే మన దగ్గర ఎవరు నిలబడలేదు, అక్కడ నుండి అంటాడు, నేనే వస్తాను ఇంట్లోకి రాకంటాను. అర్థమైంది? వాటికి అది పెట్టి ఉండదు పాపం. మన దగ్గరే ఒక్కొక్క రోజు పళ్ళు తోముతామా, రోజు మనం సంకరించుకొని తిరుగుతుంటాం కదా. అర్థమైందా? అలా 10 రోజులు పళ్ళు తోమకుండా పిల్లవాడిని ఎత్తుకోమని చూస్తా, ఆ ముద్దు పెట్టుకొని మా ముద్దులో గిద్దే పొమ్మంటాడు. అప్పుడు అర్థమైందా? అర్థమైంది. అందుకని ఏమిటంటే ఇవన్నీ మనం కొన్ని నియమాలు మనకు కదా, నియమం మానవుడికి కదా, పశుపక్షాదులకు ఉండునా అని. అందుకనే స్వామివారు చెప్పారు, నియమబద్ధమైన జీవితమును
గడుపు వలినది సంకల్పము నుండియే మానవత్వము ప్రారంభమవుతున్నది. అందుకు అర్థం లేదా? ఏమర్థమైంది? నియమబద్ధమైన జీవితమును గడపాలనే సంకల్పం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఆ రోజు నుండే మనకు మానవత్వం ప్రారంభమైనమాట. అర్థమైంది కదా? కాబట్టి మరి అప్పుడు ప్రారంభం అంటే అది ఎప్పుడు 60 ఏళ్ళకే ఒకప్పుడు ఈ నియమబద్ధం జీవితం గడుపుతాడు, అప్పుడే మనకి మానవత్వం ప్రారంభం. అంతకుముందు దేవత్వం ఇక పశుత్వమే. అర్థమైందే? లేకపోతే రాక్షసత్వమే. అది మానవులుగా పుట్టి పశుత్వం పొందడం ధర్మమా? అదే ధర్మం చెప్పండి. ఇంత ఇచ్చినారు మనకి. పోనీ ఆ పశుపక్షాలు భజన చేసుకోగలవా? నామం చెప్పగల వాటికే వస్తే ఇంక మనకు నామమే దొరికేది కాదు. మొత్తం 24 అవి నామం చెప్పుకుండే. ఒకసారి చెప్పారు రూములు పడిసాం అనుకోండి, ఇంకా రోజుల్లో నామం చేస్తూనే ఉంటుంటాయి. ఏమంటారు? అందుకని ఈ ప్రకారంగా మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? చక్కగా చేసుకోవాలి. అందుచేత ఈ ప్రకారంగా విద్య చెప్తున్నారు. ఈ విద్వాన్ ఎక్కడ? సర్వత్రా పూజ్యతే. విద్వాను సర్వత్రా పూజ్యతే. పండితుడు ఎక్కడ పూజ్యతే? స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ధనీ, స్వదేశో పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఈ విద్వాన్, ఈ జ్ఞానం కలిగించే వాడిని ఏమంటారు? విద్వాన్, పండితుడు అంటారు అన్నమాట. ఇది ఎక్కడ? అర్థమైంది కదా? స్వగృహే పూజ్యతే. స్వగృహంలో యజమాని మాత్రం పూజింపడతారు. ఎందుకంటే ఆయన అన్ని సామాన్లు తెచ్చినంత వరకే పూజ, లేకపోతే పోయింది పూజ. ఏమంటారు? నెల డ్యూటీకి అక్కడ 10 రూపాయలు లేకపోతే పూజ చేస్తాం. చాలండి, ఆ పాత్ర తీసుకోండి, అందించి పూజ పోతే ఇంకా 5 పాత్ర 5 కడుక్కోవాలి. ఒకసారి 6 మాసం డ్యూటీకి వెళ్ళకపోతే. అర్థమైంది? కాబట్టి సరే, ఏదో మొత్తం మీద 6 మాసాలు 3 మాసాలు ఇంట్లో చూస్తారు కాబట్టి ఆ మాట పెట్టారు ఇక్కడ. ఏం చెప్పారా? కాబట్టి స్వగృహే పూజ్యతే. అందుకే శాస్త్రం చెప్పింది సగృహంలో పూజ పడినవాడు ఒక మూర్ఖుడితో సమానం అంటే అజ్ఞానం. మూర్ఖుడు అంటే అది ఇంకొక అర్థం చేసుకోగలనా? కాబట్టి స్వగృహే పూజ్యతే మూర్ఖ. ఇంకా స్వగ్రామే పూజ్యతే ధనీ. ధనవంతుడు ఆ ఊరికి ఏదో వడ్డీలకైనా డబ్బు ఇస్తుంటాడు కదా. కొంతమంది వడ్డీ ఉచితంగా ఇస్తారు, కొంతమంది ఆ పంటలు వేసుకునేటప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆయన దగ్గరికి. ఆయన ఎక్కడ కనబడినా ఏంటి నమస్కారం అండి, ఆయన అటు చూస్తున్నా, వీడు 3 సార్లు నమస్కారం అండి, నువ్వు అవి చూడకపోతే ఏమో మళ్ళీ ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఇస్తాడు ఎవడో. అందుకని వాడు ఎక్కడ ఆ గ్రామంలోనే పూజ పెడతాడు. పక్క గ్రామంకి వెళ్ళాడా? ఏమీ లేదు. అర్థమైందా? పక్క గ్రామంలో పట్టించుకున్నవాడే లేదు. అందుకు చెప్పారు ఏమి? స్వదేశో పూజ్యతే రాజా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వస్తున్నారంటే ఎవరు? మన దేశంలో సరిగ్గా. ఈయన ఏదో యూపీ వెళ్ళాడు ఎమ్మెల్యే అంటే వాళ్ళకేం కావాలి? అది అక్కడ ఎంపీ మనకెందుకు లేరా అంటారు. అర్థమైందా? ఆ విధంగా మన దేశంలో రాజు మనం పూజిస్తాం. విద్వాన్ అన్న సర్వత్ర పూజ్యతే. అర్థమైంది కదా? విద్వాన్ ఎక్కడ? సర్వత్ర పూజ్యతే. ఇంట్లోనూ పూజన పెడతాడు, వీధిలోనూ పూజన పెడతాడు, గ్రామంలోనూ పూజన పెడతాడు, మన దేశంలోనూ పూజన పెడతాడు, పరదేశంలోనూ పూజన పెడతాడు. అందుచేత మనం ఏం సంపాదించుకోవాలి? అందరము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది విద్య యొక్క ప్రాశస్యం అన్నమాట. అందుచేత ఈ విధంగా ఇటువంటి విజ్ఞానాన్ని చక్కగా మనకి కలిగేటట్లు అందరము సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.